క్రిస్మస్ పండుగ నిజంగా చాలామంది జీవితాల్లో ఒక గొప్ప సంతోషకరమైన సందర్భం. మీరందరూ చాలామంది చెప్పారు ఆ మాటని. రెండవది, క్రిస్మస్ అంటే ఆరాధించడం అని కూడా మీలో చాలామంది చెప్పారు. క్రిస్మస్ అంటే ఏమిటో బైబిల్ ఏం చెప్తుందో కూడా మనం చూద్దాం. ఇప్పుడు చెప్పినవన్నీ మన అభిప్రాయాలు, మన ఆలోచనలు, మనకు అందిన ఊహ, మనకు కలిగిన తలంపు, అలాగే మన అనుభవాలు, వీటి నుండి మనం నేర్చుకుంటూ వచ్చాం. ఒక ఆయన ఏమన్నాడంటే, క్రైస్తవులు ఈ డిసెంబర్ నెలంతా జరుగుతుంది కదా, రేవరయ్య గారు అన్నట్టుగా ఈ నెలంతా జరిగే పండుగలకి క్రిస్మస్లో ఎక్కువగా ప్రార్థన చేసుకోలేని నెల డిసెంబర్. క్రైస్తవులు ఎక్కువగా ప్రార్థనలో గడపలేని నెల డిసెంబర్ అంట. ఎందుకో మీకు అర్థమైపోయి ఉంటుంది. అన్ని ఈ కార్యక్రమాల మీద, ఈ పనుల మీద, ఈ ప్రయాణాల మీద ఉంటాయి, విశేషంగా మాలాంటి సేవకులు. అలాగే క్రైస్తవులు ఎక్కువగా ప్రార్థన చేసుకునే నెల కూడా ఉంటుందంట సంవత్సరంలో. అది మార్చ్ ఏప్రిల్ మధ్యలో ఉంటుంది. ఏంటమ్మా జ్యోతి? అమ్మో, శ్రమ దినాలు. కాబట్టి ఈ మార్చ్ మే నెలలో లంచ్ డేస్ 40 రోజుల పాటు క్రైస్తవులు ఎక్కువగా ప్రార్థన చేసుకుంటారు. ఎక్కువగా ప్రార్థన చేసుకునే నెల అది, తక్కువగా ప్రార్థన చేసుకునే నెల ఇది. అసలు ఎక్కువ తక్కువలు ఎవరు ఉంటాయా? అలాగేమైనా ఉంటాయా? క్రైస్తవ్యం అనేది సీజన్ బట్టి చేసుకునేది కాదు. ఈ సీజన్లో మేము ఎక్కువ చేసుకుంటామండి అనేది కాదు. క్రైస్తవ్యం అనేది ఈ సీజన్లో పెద్దగా ప్రార్థనలు ఉండవండి, టైం ఉండదండి, వాక్యం ధ్యానించడానికి టైం ఉండదండి, ప్రార్థనలు గడపడానికి టైం ఉండదండి అని చెప్పేది కాదు. క్రైస్తవ జీవితం అనేది చాలా బ్యాలెన్స్గా సమపాళ్లలో జాగ్రత్తగా చేసే భక్తి. ఇక క్రిస్మస్ విషయంలోకి వచ్చేసరికి ఇది కూడా నేను చెప్పింది కాదు, ఎవరో ఒక ఆయన చెప్పాడు. ఏమన్నాడంటే, ప్రతి క్రిస్మస్లో క్రీస్తు మిస్ అవుతున్నాడంట. ప్రతి క్రిస్మస్లో క్రీస్తు మిస్ అవుతున్నాడు. మరి ఏముంది అంటే, కిస్మిస్లు ఉన్నాయి, జీడిపప్పులు ఉన్నాయి, తర్వాత ఉప్మా ఉంది, ఇక అన్నీ ఉన్నాయి, డాన్సులు ఉన్నాయి, డెకరేషన్ ఉంది, మంచి లైటింగ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎవరో మిస్ అవుతున్నారు అక్కడ. ఎవరంటే క్రీస్తు మిస్ అవుతాడు. క్రీస్తు ఎలా మిస్ అవుతాడు? పాడిన పాటలు ఆయన మీదే కదా, ఈ లైటింగ్స్ ఆయన గురించి మాట్లాడకుండా వెలుగు చూపిస్తున్నాయి కదా. ఇలా కూడా మనం కొన్నిసార్లు ఆలోచిస్తే ఎక్కడ మిస్ అవుతున్నారు అంటే, ఆ రోజు క్రీస్తు గురించినటువంటి వార్త తక్కువగా అయిపోతుంది. లేదా ఇక మనుషులు వినలేని టైంలో విస్తారంగా వాక్యం చెప్తున్నారు. అప్పుడు టైం ఎంత అవుద్ది? 11, 12 అయిపోద్ది. అది వినలేని టైము. వినగలిగిన టైంలోనేమో ఇది తక్కువ చెప్పి మిగిలినవి ఎక్కువ చేస్తూ ఉన్నారు. దేవుని కృప వలన మనం కరెక్ట్గా సమయం చాలా జాగ్రత్తగా ఇచ్చామని అనుకుంటున్నాను నేను. ఎంత మనం పిల్లలు కానీ, స్కిట్లు కానీ, ఇవన్నీ పాటలు కానీ దానికి ఎంత ఇచ్చామో, ఆరాధనకి వాక్యాన్ని కూడా ఇంచుమించుగా అంతే సమయం మనం ఇచ్చామన్న ఒక సంతోషం నాలో ఉంది. మరి విశేషంగా ఇప్పుడు మీరన్నీ చెప్పారు కదా, అవన్నీ మీరు కూడా కొన్నాళ్ళు కూడా విన్నారు. ఇప్పుడు క్రిస్మస్ అనేది అసలు ఎలా, దేన్ని క్రిస్మస్ అంటారు, క్రిస్మస్ అనేది ఎలాగ చేసుకోవాలి, ఏం చేస్తే అది క్రిస్మస్ అవుతుంది అన్న విషయాలు లేఖనాల నుంచి మనం చూసే ప్రయత్నం చేద్దాం. దానికి ముందుగా నేనేం చెప్పదలుచుకున్నంటే, ఈ క్రిస్మస్ అనే పదాల గురించి చెప్పాలనుకున్నా. ఇది మీకు చాలామంది తెలుసు, అయినా చెప్తాను. క్రైస్ట్, మాస్ అనే 2 పదాల కలయికే క్రిస్మస్. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన లేకపోతే పూజ. క్రైస్ట్, మాసు 2 కలిపితే క్రిస్మస్ అయింది. క్రీస్తు, ఆరాధన లేకపోతే పూజ కలిపితే మీరు చెప్పాలి ఇప్పుడు, అది క్రీస్తు పూజ లేకపోతే
క్రీస్తు ఆరాధన అవ్వాలి. ఇప్పుడు క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన అవ్వాలి పేరును బట్టి చూస్తే. కానీ ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళి మనం చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చదువుదామా. 3 జ్ఞానులు వచ్చి హేరోదుతో అడుగుతున్నారు, యూదులు రాజుగా పుట్టినవాడెక్కడా ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఇప్పుడు నేను చిన్న ప్రశ్నలు వేస్తున్నాను, మీరు తేలిగ్గా చెప్పాలి. ఎవరు వచ్చారు? తూర్పు దిక్కు నుంచి జ్ఞానులు వచ్చారు. ఎందుకోసం వచ్చారు? ఎందుకు వచ్చారని అడిగారు. అది కరెక్ట్ ఆన్సర్. ఎందుకు వచ్చారంటే వాళ్ళు ఆరాధించడానికి వచ్చారు. ఎవరిని అడుగుతున్నారు? అంతే, ఇక్కడ చదవలేదు కానీ హేరోదు రాజును అడుగుతారు. సో చూడండి, తూర్పు దిక్కు నుంచి 3 జ్ఞానులు వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఆరాధించడానికి వచ్చారు. ఓకేనా? ఆరాధించడానికి వచ్చారు. యూదులు రాజుగా పుట్టిన శిశువు ఎక్కడ? శిశువు ఎక్కడ? మేము ఆయన్ని ఆరాధించడానికే వచ్చాము. హలో, జాగ్రత్తగా వినాలి. ఆరాధించడానికే వచ్చాం. ఎలా ఆరాధించారు వీళ్ళు? అది మనం చూద్దాం. ఇప్పుడు ఎలా ఆరాధించారంటే 11వ వచనం చూద్దాం. 10, 11 కలిపి ఉన్నాయి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. వీరు ఎలాగా ఆరాధించడానికి వచ్చారంటే ఆయనను చూడగానే, ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఆ పసిబారుని చూడగానే సాగిలపడి మొక్కారు. సాగిలపడి మొక్కారండి, పూజించారు. సాగిలపడి చేసేది మనకు అర్థమయ్యేటట్టుగా ఎలా చెప్పుకుంటే ఆయన స్తుతించారు, ఆయన గణపరిచారు, ఆయన నామాన్ని గొప్ప చేస్తూ వచ్చారు. ఆరాధనలో ఒకటి ఆయనను మొక్కడం, రెండో భాగం ఆరాధన అంటే ఆయనకు ఇవ్వడం. ఇచ్చే విషయంలో వాళ్ళు ఏమిచ్చారు? బంగారం, వెండి, సాంబ్రాణి. సో ఈ 3 ఇవ్వడానికి కారణాలు ఉన్నాయి. ఈ 3 ఎందుకు ఇవ్వాలి అన్నదానికి కూడా కారణాలు ఉన్నాయి. వాళ్ళు ఆయన గురించి ఏం తెలుసుకున్నారో దాన్ని బట్టి ఆరాధిస్తున్నారు. మీరు ఈ మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన గురించి వాళ్ళు ఏం తెలుసుకున్నారో దానిని బట్టి ఆరాధిస్తున్నారు. అందుకే మనం ప్రతిసారి ఆరాధనలు ఎందుకు చిన్న వాక్యం చెప్తున్నానంటే ఆయన మనకు తెలిసిన దాన్ని బట్టి చేసేదే ఆరాధన. అనాలోచితంగా ఇష్టం వచ్చినట్టుగా చేసేది ఆరాధన కాదు, మనకు నచ్చినట్టుగా చేసేది ఆరాధన కాదు. ఆయన ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి చేసేది ఆరాధన. ఆయన ఎవరని తెలుసుకున్నారంటే యూదుల రాజును తెలుసుకున్నారు. అందుకే బంగారం తీసుకొచ్చారు. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు బంగారం తేలాలి. ఆయన దేవుడు అని తెలుసుకున్నారు. అందుకే వాళ్ళు ఏం తీసుకొచ్చారు? సాంబ్రాన్ని తీసుకొచ్చారు ధూపంగా. ఆయన రక్షకుడు, సర్వమానవాళి కొరకు బలి పశువు అవ్వబోతున్నాడని తెలుసుకున్నారు. అందుకు బోళం తెచ్చారు. బోళం ఏంటంటే యూదుల సాంప్రదాయంలో మనలాగా మట్టి కాదు కదా, వాళ్ళన్నీ కొండలు కదా, రాళ్ళు చెక్కి గదులు చేసి దాంట్లో పడుకోబెడతాయి. సో ఆ బాడీ చాలా రోజులకి అలాగా ఉండి 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 లేటుగా కలుస్తుంది. అవయవాలన్నీ పగిలినప్పుడు దుర్వాసన బయటకు రాకుండా విలువైన పరిమళ ద్రవ్యాలు బాడీ అంతా పూసి దాని మీద క్లాత్ చుట్టేస్తారు. కాటన్ క్లాత్, రిబ్బన్ లాంటిది చుట్టేస్తారు. అప్పుడు ఏంటంటే అవి పగిలినప్పుడు స్మెల్ బయట రాదు. మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీ ఇంట్లో ఎప్పుడైనా ఎలుగు చచ్చిపోయిందా మీకు కనబడకుండా? చచ్చిపోయిందన్న సంగతి మీకు ఎట్లా తెలిసింది? అప్పుడు మీరు ఏం చేశారు? మీరు కదిపితే వాసన ఎంత పెరుగుతుందో తెలుసా?
భయంకరంగా అయిపోద్ది. దాన్ని అట్ట కదపకుండా మీరు ఎప్పుడైనా తీయడానికి ప్రయత్నం చేశారా? ఇంకో రకంగా ఏమండి? అంతకన్నా కొంచెం మంచి చిట్కా ఉంది. అస్సలు అది చచ్చిపోయింది మీరు తీసి బయట పడేశారనేదే తెలియకుండా చేయొచ్చు. ఎలాగంటే కిరోసిన్ దాని మీద పోస్తే మీరు దీన్ని కదిపి ఇంకో చాట్లు వేసుకొని తీసుకెళ్ళి బయట పడేసిన అసలు మీ ఇంట్లో స్మెల్లే రాదు. కిరోసిన్ మొత్తం స్మెల్ని డెడ్ చేసేస్తుంది అక్కడికి. అది మామూలుగా తీసే వ్యవహారం. లేకపోతే అస్సలు ఇల్లంతా భరించలేం. మీరు కానీ 4-5 మూతలు దాని మీద ఇలా దాని మీద చుట్టూ పోసేసి దాన్ని కదిపితే, ఎందుకు ఈ ఉదాహరణ నేను ఎందుకు చెబుతున్నానంటే అసలు అంటే ఆ బాడీ అలాగ స్మెల్ రాకుండా ఉండడానికి బోళాన్ని పోస్తారండి. ఇంకా అది చాలా కాస్ట్. కృష్ణాలు ఏముందిలే, రేటు తక్కువ. అప్పుడు అది ఎంత బాగుండి ఉంటుందో మీరు చూడండి, ఎంత ఇబ్బంది లేకుండా ఉండేదో. వీళ్ళు ఆయన ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి ఆరాధించడానికి వచ్చారు. ఆయన రాజుని తెలుసుకొని అవి అర్పణగా తీసుకొచ్చారు. ఆయన దేవుడని తెలుసుకొని అవి అర్పణగా తీసుకొచ్చారు. ఆయన సర్వమానవాళి పాపముల కొరకు బలి కాబోతున్నాడని సంగతి తెలుసుకొని అది బోళం తీసుకొచ్చారు. కాబట్టి వాళ్ళు కరెక్ట్గానే ఆరాధిస్తున్నారా? అది తెలుసుకొని ఆరాధిస్తున్నారు. ఆయన గురించి తెలుసుకొని ఆరాధిస్తున్నారు. ఆరాధన అంటే ఇప్పుడు 2 విడగొట్టా. ఒకటేంటి మొక్కడం, రెండోది ఏంటి ఇవ్వడం. మొక్కడం, ఇవ్వడం. కాబట్టి ఇప్పుడు మనం మొక్కడం అంటే ఓకే, మనం చేయగలుగుతాం. ఇవ్వడం అంటే ఏంటో ఒక అవగాహన ఉండాలి మనకి. ఇవ్వడం అంటే ఇంకో రకంగా చెప్పాలంటే ఇలాంటి క్రిస్మస్ పండుగ వేడుక చేసుకోవడానికి అందరూ కలుస్తారు, అన్ని చేతులు కలుస్తాయి, అందరూ కూడా ఇంతని వేసుకొని చక్కగా కార్యక్రమాలు జరిగిస్తారు. అలాగే ఇవ్వచ్చు, ఓకే. ఇవ్వడం అనేది విషయానికి వస్తే దేవుడు మనం బాగా నేర్చుకున్నాం అర్పణ గురించి కదా. దేవుడు 2 చూస్తాడు, ఇచ్చేది చూస్తాడు, అప్పుడు మనంతా జాగ్రత్తగా ఇవ్వాలి. ఎంత జాగ్రత్తగా ఇవ్వాలి. నేను ఒక పాట చూశాను, కయ్యోను ఏబేలు అర్పణలు ఇవ్వడం అనేది. ఆ పాటలో చూపించాడు వీడియో. కయ్యోనేమో చక్కగా అది అర్పించాడు, ఏబేలు చక్కగా బలి అర్పించాడు. కయ్యోను కూడా తీసుకొచ్చి ఇలా పెట్టి అన్నీ తగలెట్టేదానికి ఎంత ఎందుకని మరి కొద్దిగా తీసాడు. కొద్దిగా తీసేసి మళ్ళీ ఇంకో దోశలు తీసేసి ఊరిని అన్నీ బూడిదయ్యేదాగా, ఒక 10 నిమిషాల్లో కాలిపోయి బూడిదైపోయేదా కానీ కొద్దిగా తీసేసాడు. ఆరాధించడం అంటే తీసేసేది కాదు, మనస్ఫూర్తిగా ఇచ్చేది. అందుకే నేను మీకు ఒక సూచన చెబుతున్నానంటే ఈ సమయంలో ఎవరైనా ఇస్తే మనస్ఫూర్తిగా ఇవ్వండి. ఇంకా చెప్పాలంటే ఇవ్వగలిగిన దానికంటే ఇంకో రూపాయి ఎక్కువ ఇవ్వడానికి చూడండి. కయ్యంలాగా తీసేసే వ్యవహారంకి వెళ్ళకూడదు, అది ఆరాధన కాదు. దేవుడు మంచి మనసు కలిగినాడు. నీ పరిస్థితి తెలుసు, నీ మనసు ఏంటో తెలుసు. పేద విధవరాలు 2 కాసులు ఇచ్చింది, దాన్ని కూడా ఆయన చాలా ప్రేమతో తీసుకున్నాడు. అయితే దాని వెనక కారణం ఏంటో తెలుసా? ఆ పూట ఆవిడ తినడానికి, ఆవిడ జీవనానికి అదే ఉందంట. మీరు అక్కడ వాక్యం చూస్తూ ఉంటుంది. ఆ రోజు జీవనానికి ఆవిడ దగ్గర ఉన్నది ఆ 2 కాసులు, తన దగ్గర ఉన్నదంతా ఆవిడ ఇచ్చింది. ఆ మనసు చూశాడు ఆయన. కాబట్టి నేను చెప్తున్నానంటే క్రిస్మస్ అంటే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఒక ఎత్తు అయితే, మీరు కొంతమంది చెప్పారు ఓకే, అసలు వాక్యం చెప్తుందంటే క్రిస్మస్ అంటే ఆయన ఆరాధించడమే క్రిస్మస్, ఆయనకి ఇవ్వడమే క్రిస్మస్. ఇచ్చే విషయంలో నేను ఇంకొక మాట మీకు జోడించి చెప్తున్నాను, అది కూడా లేఖనాధారమే ఉంది. ఇవ్వడం అనేది కేవలం డబ్బులే కాదు. ఇవ్వడం అనేది కేవలం వివిధ రకాలైన అవి భోజనాలు లేకపోతే ఇవే కాదు. ఇవ్వడం అనేది సమయం కూడా. ఒక సినిమాకి వెళ్తాకి మనం గతంలో సమయానికి వెళ్ళేవాళ్ళం, ఎందుకని రీలు వెళ్ళిపోతాయని. ఒక ట్రైన్కి వెళ్ళాలంటే మనం సమయానికి వెళ్తాం, కొన్ని పనులకు వెళ్ళాలంటే సమయానికి, కొన్ని కార్యక్రమాలు పెట్టుకునే ముందు గతంలో మనం ముహూర్తానికే పెట్టుకునేవాళ్ళం.
ఇలా ఇలా చూస్తే ప్రతిదీ ఒక సమయానికి సరిగ్గా కొన్ని మనం చేసేవాళ్ళం. దేవుడికి నువ్వు ఇవ్వాలనుకున్నప్పుడు సమయం కూడా అలాగే ఇవ్వాలి. మనం కానీ అలా తెలిసిన దానిని బట్టి ఆరాధిస్తే, జ్ఞానులకు తెలిసింది, హేరోదు దగ్గరికి వెళ్ళి మేము ఎక్కడ యూదుల రాజుగా పుట్టిన శిశువు ఎక్కడ, మేము ఆయన్ని ఆరాధించడానికి వచ్చాం. చూసి వెళ్తాం కదా, చెప్పండి, చూసి వెళ్తాం కదా. ఎందుకు వచ్చారు జ్ఞానులు? యూదుల రాజుగా పుట్టిన శిశువు ఎక్కడ, మేము ఆయన్ని ఆరాధించడానికి వచ్చాం. కాసేపు కూర్చుని వెళ్తాం కదా, కాసేపు సమయం గడిపి వెళ్తాం కదా, కాసేపు ఏదో టూర్ వెళ్ళినట్టుగా తిరిగి రావడానికి కదా, కాలక్షేపానికి కదా. ఎందుకు వచ్చారు జ్ఞానులు? ఎక్కడి నుంచి వచ్చారు? అరే పక్క నుండి మనం రాలేకపోతున్నామే, మీరేమనుకోకండి. అంటే నేను చెప్తాను నా మనసులో కూడా, నేను కూడా కొన్నిసార్లు పక్క నుండి వెళ్ళలేకపోతున్నానే. తూర్పు దేశం నుంచి వచ్చారు వాళ్ళు, ఆరాధించడానికి వచ్చారు. ఇక అందులో కాలక్షేపం లేదు, టైంపాస్ లేదు, లేకపోతే ఏదో కాసేపు కూర్చుందామని లేదు, ఆదివారం కదండి అన్న ఆచారం లేదు. ఒక్కటే ఉంది, ఆయన ఆరాధించాలి, నా ప్రభుని ఆరాధించాలి, పసిబాలుడిగా ఉన్న ఆయన్ని ఆరాధించాలి. ఇదే వాళ్ళ మనసులో ఉంది. వాళ్ళు ఎలా ఆరాధించారంటే వాళ్ళకున్న ఆచారం, వాళ్ళ పద్ధతి ప్రకారం, మరి తెలియదు కదా ఇంకా అప్పటికి ఏం లేవు పద్ధతులు, వాళ్ళ పద్ధతి ప్రకారం సాగిలపడి. అంటే దాని అర్థం ఏం తెలుసు మీకు తెలుసుగా? సాగిలపడటం అంటే సమస్తమును సమర్పించుకోవడం. ముందు తమను తాము సమర్పణ చేసుకున్నారు. మొదటిగా వాళ్ళ ఆరాధనలో చేసింది అంటే తమను తాము, ఇదిగో నిన్ను చూడడానికి వచ్చాం, ఈ సమయం సంపూర్ణంగా నీకే సమర్పించుకుంటాం, ఇంక ఇందులో వేరే సమయం ఎవరికి ఇవ్వదలుచుకోలేదు, నీతోనే ఉంటాం. మనకు కొన్నిసార్లు ఏంటంటే ఇక్కడికే వస్తాం, అయినా మళ్ళీ బయటికి వెళ్ళి వస్తూ ఉంటాం, వేరే పనుల మీద వెళ్ళి వస్తూ ఉంటాం. ఎమర్జెన్సీ, అది నేను కాదనట్లేదు. కొన్ని విషయాలు కొంతమంది సరదాగా వెళ్ళి వస్తారు బయటికి. ఆయన ఆరాధించడం అంటే సాగిలపడి నమస్కరించి, ఆయనకి మొక్కి, ఆయన్ని స్తుతించి ఘనపరిచి, రెండవదిగా చేసిన పని అంటే ఆయనకి వారు ఏమి ఇవ్వగలరో తెలిసింది వాళ్ళు ఇచ్చారు. వాళ్ళకి తెలిసి ఇచ్చారా, తెలియక ఇచ్చారా? నువ్వు కానుక వేసే 5 రూపాయలు ఎందుకు వేస్తున్నావు నీకు తెలిసేయాలి. 5 రూపాయలు వేసేకపోతే దాని గురించి కాదు నేను చెప్పేది. నువ్వు ఎందుకు ఇస్తున్నావో తెలిసి ఇవ్వాలి. ఓ 10 రూపాయలు నువ్వు ఎందుకు వేస్తున్నావు నీకు తెలిసేయాలి. ఈ 10 రూపాయలు ఈ పరిచర్య కోసం, ఈ 5 రూపాయలు ఈ మందిర పరిచర్య కోసం, ఈ 100 రూపాయలు ప్రభు పని కోసం. ఎప్పుడైనా అలా అనుకొని వేసారా? ఒకవేళ అనుకోకపోతే అనుకోనే వేయండి. అది మనం తెలిసిన దాన్ని బట్టి ఆరాధించడం. వరుసలో వచ్చి ఏసి వెళ్ళిపోవడం కాదు. ఏసి వెళ్ళిపోయే లెక్కలు వేరుగా ఉంటాయి. ఇక్కడ ఏసి వెళ్ళిపోయేది కాదు, ఎందుకు వేస్తున్నావో తెలుసుకొని వేసేది. నువ్వు ఎంత వేస్తున్నావు కాదు, లెక్క కాదు, నువ్వేం తెలుసుకొని వేస్తున్నావు, దేనికోసం వేస్తున్నావు అనేది నీకు తెలియాలి. అలాగైనా ఆరాధించాలి. ఇప్పుడు చెప్తానేనండి, మీలో ఎంతమందికి ఈ రాబోయే 2026 సంవత్సరం ఒక కొత్త వరవడిలో నడవాలనిపిస్తుంది చెప్పండి. మీలో చాలామందికి ఈ సంవత్సరం సరిగ్గా అచ్చుపడి రాకపోయి ఉండొచ్చు, కలిసి రాకుండకపోవచ్చు, లేదా అనుకున్నవి కొన్ని జరగundకపోవచ్చు, కొన్ని ఆటంకాలు వచ్చి ఉండొచ్చు, లేదా కొంతవరకు పర్వాలేదులేండి, ఇబ్బంది ఏమి లేదు, కానీ ఆశించిన స్థాయిలో ఈ సంవత్సరం నేను హ్యాపీగా లేను, అంటే నాకు చాలా ఉన్నాయి సర్దుకున్నాను అన్నట్టుగా కూడా ఉండొచ్చు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, మీరు నమ్మండి, రాబోయే సంవత్సరం అలా కాదు. నేను ఆశించిన దానికంటే గొప్పగా ఉండాలనుకుంటున్నాను అన్న వాళ్ళు ఒకసారి చప్పట్లు కొట్టండి. అలా ఉండాలి అంటే మీరేం చేయాలో తెలుసా?
ఆయన్ని తెలుసుకున్న దాన్ని బట్టి మీరు ఆయన ఆరాధించారు. నేను అందుకే మిమ్మల్ని అందరిని అడగడానికి కారణం అది. క్రిస్మస్ గురించి మీకేం తెలుసు అని మిమ్మల్ని అందరిని అడగడానికి కారణం అది. ఎక్కడి నుంచో వచ్చిన 3 జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు, ఊరికినే రాలా, తెలుసుకుని వచ్చిన జ్ఞానులు. ఇక్కడికి వచ్చాక కొత్తగా తెలుసుకోవాలా, అక్కడి నుంచి ఏం తీసుకెళ్లాలో ఒక ఆలోచనతో సిద్ధపడి తెచ్చిన కానుకలు అవి. ఇప్పటికిప్పుడు బజార్ వెళ్ళి ఏమండి ఇప్పుడు అయిందిగా ఏమైనా కానుక పట్టుకొస్తాను గబగబా అంగడిలోకి వెళ్ళి ఎవరు కొద్దిగా సాంబ్రాంటి ఉండే 1 పావు కిలో అని కొన్నది కాదు అది. వాళ్ళు రావడానికి ముందే ఎలా వెళ్ళాలని ఒక ఆలోచన కలిగి వచ్చారు. ఆయనకి ఏమి ఇవ్వాలనేది ఒక ఆలోచన కలిగి వచ్చారు. ఏం చేయడానికి వెళ్ళాలనేది ఒక ఆలోచన కలిగి వచ్చారు. మీరు బాధపడకండి. కొన్నిసార్లు నాకు మాలాంటి సేవకులకి ఏంటంటే స్తుతించండి అని చెప్పి మేము చెప్తే కానీ స్తుతించలేని పరిస్థితి, చప్పట్లు కొట్టండి అంటే చెప్తే కానీ కొట్టని పరిస్థితి, పాడండి అంటే కానీ పాడని పరిస్థితి. అంటే నువ్వు ఎందుకు వచ్చావు అనేది నీకు ఏమి లేకుండా వచ్చావు అని నేనే చెప్తాను వస్తుంది. నేనేమంటున్నానంటే ఆయన ఆరాధించడం అంటే జ్ఞానులు ఎలాగొచ్చారంటే ఎందుకు వెళ్తున్నామో తెలుసుకొని వచ్చారు. ఏమి ఇవ్వాలో కూడా ఆయనకి ముందే తెలుసుకొని అది తెచ్చారు. నా చిన్నతనంలో నేను చూస్తూ ఉండేవాడిని. నాకు చాలా ఇష్టమైన ఒక సీన్, ఒక సందర్భం. నా హైందవ సహోదరుల్లో ఒక అద్భుతమైన సన్నివేశం నా మనసులో ఎప్పుడు అది సంతోషంగా అనిపిస్తుంది. ఈ రోజుల్లో అది నాకు కనపడట్లేదు. బహుశా ఎప్పుడన్నా సీజన్లో కనపడతా ఉంటుందేమో, కార్తీక మాసం లాంటి సీజన్లో. నా చిన్నతనం చూసేవాడిని. పొద్దున్నే చక్కగా స్నానం చేసేవాళ్ళు గుడికి వెళ్ళేవాళ్ళు. అంటే చేతిలో ఒక బుట్ట పట్టుకుని వెళ్ళేవాళ్ళు. ఈ బుట్టలో రకరకాలుగా ఉండేవి. ఈ మేదరు ఎదురు బొంగుతో బొట్టలు ఉండేవి, స్టీల్ ఉండేవి, ఇత్తడి ఉండేవి, రకరకాల డిజైన్స్తో ఉండేవి. లేడీస్, ఆడవాళ్ళు విశేషంగా అవి పట్టుకొని వెళ్ళేవాళ్ళు. అందులో నేను చూసేవాడిని. ఒక్కోసారి అగరబత్తులు కనిపించాయి, కొబ్బరికాయ కనిపించేది, ఖచ్చితంగా పూలు కూడా కనిపించాయి. అంటే వీళ్ళు ఎలాగ వెళ్ళాలో, ఏం తీసుకెళ్లాలో ప్లాన్తో వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారో ప్లాన్తో వెళ్తున్నారు. ఏం చేయడానికి వెళ్తున్నారో ఆలోచనతో వెళ్తున్నారు. నాకు ఆ సన్నివేశం చాలా ఇష్టం. ఈ రోజుల్లో పెద్దగా ఎవరు అది కూడా కనపడట్లేదు. వాళ్ళు కూడా నా చిన్నతనంలో బాగా చూసేవాడిని. ఆ బట్టలో అంటే ఆయనకి ఏమి ఇవ్వాలో వాళ్ళు సిద్ధపడి అలాగే వెళ్తారు. నేనేమన్నానంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ దగ్గర ఉన్నది వేయడం కాదు, మీరు వేసేటప్పుడు ఆయనకి ఇచ్చేటప్పుడు ఎందుకు ఇస్తున్నామని ఒక ఆలోచనతో కలిగి ఇవ్వాలి. జ్ఞానులు చేసిన పని అదే. జ్ఞానులు తమ పెట్టెలు విప్పి ఆయనకి బంగారము, సాంబ్రాణి, బోళమును అర్పించాలి. ఇది వాళ్ళు చేసిన ఆరాధన. ఇప్పుడు విషయానికి వచ్చేస్తాను నేను. ఇక టైం నాకు అటు గడియారం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు విషయానికి వచ్చేస్తున్నా. ఇలా తెలిసిన దాన్ని బట్టి చేస్తే, ఆరాధన చేస్తే కలిగే గొప్ప ప్రతిఫలం ఏందని అన్నాను. ఒక కొత్త మార్గంలోకి మనం వెళ్ళాలంటే, ఒక నూతనమైన జీవితం ప్రారంభించాలంటే, ఒక నూతనమైన దారి మనకి కనబడి ఆ దారిలోకి మనం ప్రవేశించాలంటే, ఈ సంవత్సరం అంతా ఎలాగ ఇట్ అయిపోయింది కదా, ఈ సంవత్సరం అంతా ఇలాగ అయిపోయింది కదా, ఇలా కాదు, వచ్చే సంవత్సరం కొత్తగా వెళ్ళాలి, నూతనంగా వెళ్ళాలి. అంటే ఏం చేయాలి అంటే, జ్ఞానులు ఆరాధించినట్టుగా మనం ఆరాధించాలి. అలా ఆరాధిస్తే చూడండి, ఇక్కడే మనం చదువుకుందాం. అలా ఆరాధిస్తే 12వ వచనం, హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై జ్ఞానులు వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళారు. మరి యొక్క మార్గమున వెళ్ళారు. మనం ఎప్పుడైతే అలా ఆరాధిస్తామో, మనకు తెలిసిన దాన్ని బట్టి తెలుసుకొని ఆరాధిస్తామో, దేవుడు మనల్ని మరొక మార్గంలో నడిపిస్తాడు. చప్పట్లు కొట్టండి, చెప్పాలి. ఆయనే కలగ చేసుకుంటాడు, ఆయనే మాట్లాడతాడు, ఆయనే స్వప్నంలోనో లేదా ఇంకో రకంగా మాట్లాడతాడు.
మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్ళమాక. ఎందుకంటే నువ్వు చేసిన దాన్ని బట్టి నీకు నేను ఏదో కొత్తగా చేయాలనుకుంటున్నాను. ఎక్కడి నుంచో మీరు ముగ్గురు వచ్చి చేసిన దాన్ని బట్టి నేను మిమ్మల్ని కొత్తగా నడిపించాలనుకుంటున్నాను. మీరు తెలుసుకొని, నేనేంటో తెలుసుకొని, తెలిసిన దాన్ని బట్టి మీరు చేసిన ఆరాధనకి నేను మీకు ఒక కొత్త మార్గం తెరవాలనుకుంటున్నాను. ఆయన అంటున్నాడు, మీరు వచ్చిన మార్గానికి వెళ్ళొద్దు, చాలు ఇక ఆ బాధలు, ఆ కష్టాలు, ఆ ఇబ్బందులు పడ్డా ఓకే, చూశాను చాలు. నేను కూడా ఏం చూస్తానంటే మీరు ఎలా ఆరాధిస్తారా అని చూస్తున్నాను. మీరేం తెలుసుకొని ఆరాధిస్తున్నారు, మీకేం తెలిసి నా గురించి ఏం తెలుసుకొని ఆరాధిస్తున్నారని ఆయన చూస్తున్నాడు. వీళ్ళు ఎప్పుడైతే అలా ఆరాధించారో ప్రభు అన్నాడు, మీకు ఇంకో మార్గం తెరిచాను. అది ఎలాంటి మార్గం అంటే కీడు లేదు, శ్రమ లేదు, తరివేవాడు లేడు, ఇబ్బంది లేని మార్గంలో వాళ్ళు వెళ్ళారు. బహుశా వచ్చేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎత్తుక్కుంటా ఎన్నిసార్లు అటు ఇటు తప్పిపోయారు, ఎన్నిసార్లు గాబరా పడ్డారు, ఎన్నిసార్లు అసౌకర్యానికి గురయ్యారు. ఇప్పుడు అలాగే వెళ్ళాలి అని మరి ఎలా అనుకున్నారు, మళ్ళీ మనం అలాగే వెళ్ళాలి, కాస్త జాగ్రత్తగా వెళ్ళాలి, వచ్చే ముందు ఇబ్బందులు పడ్డాం, ఒక చోట ఇది దొరకలేదు, ఒక చోట ఇది దొరకలేదని ఎన్ని అనుకుని ఉంటారు వాళ్ళ జీవితంలో. ప్రభు అన్నాడు, ఇక నువ్వు వెనక్కి చూడొద్దు, నువ్వు ఇబ్బందులు పడిన మార్గంలోకి మళ్ళీ వెళ్ళవు. నువ్వు ఆరాధించిన దాన్ని బట్టి నేను నిన్ను ఓ నూతనమైన మార్గంలోకి తీసుకుని వెళ్తానని. రానున్న సంవత్సరంలో మన నూతన మార్గంలోకి నడవాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి మీరు చెప్పాలి. అది ఆయన ఏంటో మనకు తెలిసిన దాన్ని బట్టి ఆరాధించాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆరాధన 2 భాగాలు. ఒకటి ఆయన్ని మనస్ఫూర్తిగా స్తుతించడం, మొక్కడం. రెండోది మనం ఆయనకి ఇవ్వడం. ఇచ్చే విషయంలో ఇంకొక మాట నేను జోడిస్తాను. ఇవ్వడం అంటే కేవలం డబ్బులే కాదు, పలహారమే కాదు, ఇంకోటి కాదు, సమయం కూడా. దీనికి నేను ఒక ఆధారం చెప్తానని అది చెప్పి నేను ముగిస్తాను. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. రూబేన్ రెడ్డి నోట్ చేసుకున్నాను, చదవండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాలు. వినండి, ఇది చాలా జాగ్రత్తగా వినండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. అసలు నేను రాగా నేను చెప్దాం అనుకున్నట్టు, రాత్రి కార్యక్రమం అయింది కదా, అసలు ఈరోజు దాని గురించి ఏం మాట్లాడుకోవద్దు, ఆదివారం మాట్లాడుకుందాం చెప్దాం అనుకున్నాను. ఓకే, అలాగే చేద్దాం. ప్రశాంతంగా ఈరోజు సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకేదైనా లెక్కలన్నీ తర్వాత చూసుకుందాం. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. బుద్ధిహీనులు అర్పించినట్లుగా నువ్వు బలి అర్పించుట కంటే, అబ్బా ఇది వినండి, సమీపించి ఆలకించుట శ్రేష్టము. దేవునికి ఏది శ్రేష్టము? సమీపించి ఆలకించుట. నాకు అనిపించింది, ఈ జ్ఞానులు ఆ ఇంటికి వెళ్ళారు కదా, సాగిలు పడ్డారు కదా, మొక్కారు కదా, ఏదో గిఫ్ట్స్ ఇచ్చారు కదా, వెళ్ళిపోయి ఉంటారంటారా? నాకు అనిపించింది అది వెంటనే వెళ్ళిపోవాలి, పని అయిపోయిందని వెళ్ళిపోవాలి. అసలు మనకు ఆమె అనగానే కొంతమంది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లోకి వెళ్ళిపోతున్నారు. వెంటనే బయట ఒక ఆటో పెడదామని చూస్తున్నా, ఇంకా స్పీడ్గా తీసుకెళ్తాకి. ప్రస్తుతానికి ఆటో కొనలేదు, కొన్నాక పెడదాం. వాళ్ళు అలా ఇల్లు ఉండరు. వాళ్ళు అక్కడ కూర్చొని ఆ తల్లి మరియా ఏం చెప్తే విన్నారు. ఆ పసిబాలుడైన ప్రభు మాట్లాడటం, లేకపోతే చూడడం, లేకపోతే అప్పటికి 2 సంవత్సరాలకి ఇంచుమించుగా ఆయనకి ఆ కదలికలన్నీ ఏం గుర్తిస్తా అలాగా చూస్తూ ఉన్నారు. ఆయన చూస్తూ మైమర్చిపోయి ఉంటారు, ఆయన చూస్తూ ఆనందిస్తూ ఉండుంటారు. ఈ లోపల వాళ్ళ అమ్మగారు కూడా వీళ్ళకి ఏదో వచ్చారు కదా, దూరం నుంచి ఏదో సిద్ధపరిచి ఉంటుంది. ఆవిడేమేం చెప్పుకుంటూ వచ్చింది, అయ్యా మీకు విషయం తెలుసా,
అసలు టెన్షన్ పడిపోయా నేను. ఒక దేవదూత వచ్చింది, ఆవిడ గాబరా పెట్టేసింది నన్ను. నాకు భలే భయం వేసిపోయింది. కానీ దేవుడు గొప్పవాడు, నా భర్త కూడా అర్థం చేసుకున్నాడు. మాకు ఇది సాధారణంగా జరిగిన విషయం కాదు. ఆవిడేదో చెప్పుంటుంది, వినున్నారా అమ్మా, ఇవన్నీ కాదమ్మా, మేము వచ్చామా, ప్రార్థన చేసుకున్నామా, వేసామా, కానుక వెళ్ళిపోతున్న టైం అయిపోయిందని వెళ్ళిపోయి ఉంటారా? దేవుడికి ఏది ఇష్టం అంటే, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాలు చూసాం. దేవుడికి ఏమి ఇష్టం? సమీపించి ఆలకించుట. ఇది మనం చేయవలసిన ఆరాధనలో. బుద్ధిహీనులు అర్పించినట్లుగా మనం ఏదో మనం అనుకున్నది చేసి వెళ్ళిపోవడం కాదు. ఆయన ఏంటో తెలుసుకొని చేయాలి. ఒకటి, సమీపించి, సమయం ఇచ్చి సమీపించి ఆలకించి వెళ్ళాలి. నువ్వు అలా ఆలకిస్తే తెల్లారి ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా. తెల్లారి ఆయన మాట్లాడి, చాలు ఇక నువ్వు వెనక్కి వెళ్ళమాక, నిన్ను వేరొక మార్గంలో నడిపిస్తాను. చప్పట్లు కొట్టి దేవుడు అలాగ మనందరినీ రానున్న సంవత్సరం నడిపించునుగాక. మనం కూడా తెలిసిన దాన్ని బట్టి చక్కగా జ్ఞానం వల్ల ఆరాధించుదుము గాక. అమ్మయ్య, ఇది కూడా చెప్పారు గట్టిగా, చాలా సత్యం. ఒకసారి మనమే చప్పట్లు కొట్టుకుందాం. మంచిది. చిన్న ప్రార్థన చేసుకొని ఇక మనం అర్పణ గీతాన్ని పాడుకుని తర్వాత ఇవన్నీ కూడా కేక్ కటింగ్లోకి వెళ్ళిపోదాం. అందరూ కూడా చిన్న ప్రార్థన చేసుకొని ఒక్కసారి ఈ ప్రార్థనలో మీరు